వెల్కమ్ టు ఐఎస్ఈ. ఈరోజు మనం ఏంటంటే ఒకటి పేపర్ చూస్తే ఏపీ కానిస్టేబుల్ 2016 ప్రిలిమ్స్ పేపర్ మనం చూద్దాం. అందులో రీజనింగ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అందులో ఉన్న రీజనింగ్ క్వశ్చన్స్ ఒకసారి మనం ఒకసారి చూద్దాం. మనం ఓకే 2016 ఏపీ కానిస్టేబుల్ గురించి మనం చూసుకుంటే కనుక ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటి అంటే అన్ని టాపిక్స్ని మిక్స్ చేసుకుంటూ ఇస్తారు కాబట్టి క్వశ్చన్స్ మనకి ఎగ్జామినేషన్లో ఆ క్వశ్చన్స్ ఏంటి దానికి సంబంధించి సొల్యూషన్స్ అన్నీ ఒకసారి మనం చూద్దాం. ఓకే చూడండి. ఫస్ట్ మనకి నెంబర్ సిరీస్ క్వశ్చన్ ఇచ్చాడు. నెంబర్ సిరీస్ క్వశ్చన్లో మనకి చూడండి 3/4 అలాగే 1 9/8 6/5 5/4 9/7 అనుక్రమంలో 9/7 తర్వాత వచ్చి నెంబర్ ఏంటో కావాలి. ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ ఫ్రాక్షన్స్లో ఉన్నాయి వాల్యూస్ ఏంటంటే ఎప్పటికప్పుడు మనకు మారుతూ ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా మల్టిప్లికేషన్లోనే మనకి ఎక్కువ వర్కౌట్. ప్లస్తో మనం తీసుకుంటే దగ్గర నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు 3+1 అంటే ఇంకా ఎక్కువ మనకి తక్కువ నెంబర్ కానీ ఇక్కడ పెద్ద నెంబర్ కనబడుతుందంటే కనుక ఖచ్చితంగా మనకి మల్టిప్లికేషన్ అనే కాన్సెప్ట్ వస్తే కనుక ఇక్కడ మల్టిప్లికేషన్లో మనం చేస్తే కనుక 3/4 1 ఎలా అయిందంటే కనుక 4/3 చేస్తే అవుతుంది. మల్టిప్లికేషన్లో 3/4ని 4/3తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది 3 ఇక్కడ క్యాన్సిల్ అయ్యి 4 ఇక్కడ క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. అవునా అంటే 3/4 ఇంటూ ఫస్ట్ మీకు ఏం చేశాడు 4/3తో మల్టిప్లై చేశాడు. తర్వాత 1 మళ్ళీ 9/8 వచ్చిందంటే సేమ్ నెంబర్ వచ్చిందంటే కనుక అదే నెంబర్తో మల్టిప్లై అవ్వాలి. అంటే ఇంటూ 9/8తోనే మల్టిప్లై అవ్వాలి. అంటే 1ని ఇంటూ 9/8తో మల్టిప్లై చేస్తాం. తర్వాత చూడండి ఇక్కడే మనం అబ్జర్వ్ చేస్తే కనుక కొంత రిలేషన్ కనబడుతుంది. 4/3 9/8 4 and 9 ఏ నెంబర్స్ స్క్వేర్ నెంబర్స్ 2² 3² కింద దాని బిఫోర్ నెంబర్తో రాయడం జరిగింది. అంటే ఇక్కడ 9 తర్వాత వచ్చి నెంబర్ ఏంటి అక్కడ 16 అనుకుంటే కనుక ఒకసారి చెక్ చేద్దాం. 16 దాని బిఫోర్ నెంబర్ రాయాలి కాబట్టి 15 రాస్తే చూడండి 8 ఇందులో మనకి 2 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 3 ఇందులో మనకి 3 సార్లు 3 ఇందులో 5 సార్లు 3 2 6 5 సరిపోయిందా లేదా అంటే 16 దేంతో మల్టిప్లై చేశాడు 16/15తో మల్టిప్లై. ఇప్పుడు మనకి సీక్వెన్స్ తెలిసిపోయింది. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఇది సీక్వెన్స్ సెట్ చేసుకుంటే కనుక ఒక్కసారి ఐడెంటిఫై చేస్తే 4 9 16 వచ్చిందంటే తర్వాత ఖచ్చితంగా ఏం రావాలి 25 దాని బిఫోర్ నెంబర్ 24తో మల్టిప్లై అవ్వాలి. చెక్ చేయండి 25/24 ఇది ఇక్కడ 5 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 6 ఇందులో 4 టైమ్స్. తర్వాత ఏంతో చెక్ చేస్తే 35 ఎందుకంటే 5² తర్వాత మనకు రావాల్సిన 6² చెక్ చేద్దాం. 36/35 4 ఇందులో 9 టైమ్స్ 5 ఇందులో 7 టైమ్స్ 9/1. ఇప్పుడు మనకి దేంతో మల్టిప్లై అవ్వాలంటే దీని తర్వాత 49 ఇందువల్ల 7² దాని ముందు నెంబర్ 48 అంటే 9/49/48 అది చేయాలి. అదే ఇక్కడ మనం చేద్దాం 9/7 దేంతో మల్టిప్లై అవ్వాలి 49/48 3 ఇందులో ఎన్ని టైమ్స్ 7 ఇందులో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 ఇందులో 3 టైమ్స్ 3 ఇందులో 16 టైమ్స్ 7 3 21/16 ఎక్కడుంది మనకి ఆప్షన్. అంటే పైన వరుసగా స్క్వేర్ నెంబర్స్ యూజ్ చేసుకుంటూ మల్టిప్లై చేసి దాని బిఫోర్ నెంబర్ రాసి మల్టిప్లై చేయడం అనేది జరిగింది. ఇది నెంబర్ సిరీస్లో మనకి భిన్న రూపంలో ఇచ్చి సీక్వెన్స్ని వాడు కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. ఆ భిన్న రూపంలో ఉన్న విలువను కూడా ఏంటంటే కనుక గుణకారం చేసుకుంటూ వెళ్తూ అందులో మళ్ళీ స్క్వేర్ నెంబర్స్ దాని ముందు నెంబర్ను ఉపయోగించుకుని ఆ సీక్వెన్స్ని పాటించడం అనేది జరిగింది. అలాగే నెంబర్ సిరీస్లో మనకి సెకండ్ క్వశ్చన్ ఇచ్చాడు. ఇందులో కూడా మళ్ళీ ఇది చూద్దాం ఒకసారి. 4 4 10 28 124 216 నెంబర్స్ ఏంటంటే మల్టిప్లికేషన్ అని చెక్ చేసుకుందాం అనుకోండి. అంటే చూడగానే మనకి 124 214 అంటే నెంబర్ వాల్యూ బాగా పెరిగింది అంటే కనుక మీకు మల్టిప్లికేషన్ వర్కౌట్ అవ్వాలి యాక్చువల్గా. కానీ ఇక్కడ 12 2 24 అనే నెంబర్ ఉందా లేదు. అంటే కనీసం 2 సార్లు కూడా గుణకారం అవ్వలేదు అంటే అది ఇంక గుణకారం చేయడానికి అవకాశం లేదు. ఇంక గుణకారం చేసే అవకాశం లేదంటే ఇంకెందులో చూడాలి పెరిగే అవకాశం ప్లస్లో చెక్ చేసుకోవాలి. కాబట్టి ఒక్కసారి ప్లస్ చెక్ చేసాం అనుకోండి +1 +0 +6 +18
ప్లస్ 36 ప్లస్ 60 ప్లస్ 90. అంటే ఇక్కడ మనకు ఒక సీక్వెన్స్ రాసేటప్పటికి ఇలా వచ్చింది యాక్చువల్గా. ప్లస్ 0 ప్లస్ 6 ప్లస్ 18 ప్లస్ 36 ప్లస్ 60 ప్లస్ 90. ఇక్కడ ఏమైనా సీక్వెన్స్ వర్కౌట్ అవుతుందా? ఎప్పుడైనా ఫస్ట్ ఆర్డర్లో లేకపోతే ఇమీడియట్గా మనం సెకండ్ ఆర్డర్ని చెక్ చేసుకుంటాం కాబట్టి మళ్ళీ చెక్ చేస్తే ప్లస్ 6 ప్లస్ 12 ప్లస్ 18 24 30. మళ్ళీ అగైన్ సీక్వెన్స్ చేసుకుంటే ప్లస్ 6 ప్లస్ 6 ప్లస్ 6 ప్లస్ 6. అంటే మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఈ సీక్వెన్స్ మనం ఇలా గ్యాప్ తీసుకుంటూ మనకి ఈ ఆర్డర్ పాటించాడు ఫస్ట్ ఆర్డర్లో, మళ్ళీ సెకండ్ ఆర్డర్ మళ్ళీ తీసుకున్నాడు. అంటే మనకి ప్లస్ 6 అనే సీక్వెన్స్ కాబట్టి ఇదే ఇక్కడ ప్లస్ 6 చేసుకుంటే కనుక 30 ప్లస్ 6 36. మళ్ళీ 36కి యాడ్ చేస్తే 126. అంటే మనం యాడ్ చేయాల్సిన నెంబర్ ఏమని తెలిసింది? 126 అని తెలిసింది కాబట్టి ఇక్కడ నుంచి ప్లస్ 126 యాడ్ చేయాలి. 126 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 4 ప్లస్ 6 అంటే 0 4 3 ఈక్వల్ టు 340 అని చెప్పి మనం చెప్పొచ్చు. అంటే ఫస్ట్ ఆర్డర్లో లేకుండా సెకండ్ అండ్ థర్డ్ ఆర్డర్ని ఒక సీక్వెన్స్ పద్ధతిలో పాటించుకుంటూ వాడు వెళ్ళడం జరిగింది. మనకి ఫైనల్ సీక్వెన్స్ క్లియర్గా మళ్ళీ 6 కనబడుతుంది కాబట్టి దాని నుంచి మనం ఫిల్ ఇన్ ది బ్లాంక్ వరకు రావాలి. కాబట్టి ఈ లాస్ట్లో 30కి 6 యాడ్ చేస్తే 36. అంటే ఇక్కడున్న సీక్వెన్స్ నేను డైరెక్ట్గా రాశాను. ఆ సీక్వెన్స్ని ఈ పద్ధతిలో పాటించుకుంటూ ఇస్తాడు. దట్ ఈక్వల్ టు 340 అనేది ఇక్కడ ఆన్సర్. ఆప్షన్ ఏమవుతుంది? 1. నెక్స్ట్ తర్వాత 9 2 మైనస్ 17 మైనస్ 54 మైనస్ 115 మైనస్ 206. ఆ వరుస క్రమంలో తర్వాత వచ్చేదని ఇక్కడ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక మల్టిప్లేషన్ చెక్ చేద్దామంటే అవకాశం లేదు. ఎందువల్ల 11 into 2 అంటే 22 ఉంది, అక్కడ 20 ఉంది కాబట్టి మల్టిప్లేషన్ లేదు. మళ్ళీ గ్యాప్ అని వర్కౌట్ చేస్తే కనుక చూడండి మైనస్ 7 మైనస్ 19 మైనస్ 37 మైనస్ 61 మైనస్ 91. అవునా? తర్వాత కంటిన్యూ చేస్తే మైనస్ 12 మైనస్ 18 మైనస్ 24 మైనస్ 30. అది అంటే మళ్ళీ గ్యాప్ తీసుకుంటే మైనస్ 6. సేమ్ ముందు క్వశ్చన్ లాగే ఇక్కడ ప్లస్ 6 వస్తే ఇక్కడ మైనస్ 6 ఇచ్చాను. అదే పద్ధతి పాటిస్తే ఇక్కడ మైనస్ 6 మైనస్ 30 మైనస్ అంటే మైనస్ 36 మైనస్ 127 మైనస్ 127 అంటే యాడ్ చేస్తే కనుక 3 3 3. ఏ సింబల్ ఉండాలి? మైనస్ మైనస్ 333. అంటే ఇక్కడ నుంచి మనకు అనిపిస్తుంది యాక్చువల్గా ఏంటంటే దీన్ని 3 క్యూబ్ మైనస్ 10 4 క్యూబ్ మైనస్ 10 5 క్యూబ్ మైనస్ 10 6 క్యూబ్ మైనస్ 10 అంటే 7 క్యూబ్ మైనస్ 10 అలా కూడా మనం తీసుకుంటే 7 క్యూబ్ మైనస్ 10 అంటే ఏమైంది అక్కడ 343లోంచి మైనస్ 10 అంటే కనుక 343 కానీ మైనస్ రాయాలి కాబట్టి మైనస్ 333. ఓకే, అయితే ఇక్కడ మళ్ళీ మీరు ఏంటంటే 2 క్యూబ్ మైనస్ అని ఇక్కడ ప్లస్ వస్తుంది, మళ్ళీ 2 క్యూబ్ అక్కడ ఏంటంటే ప్లస్ అని కాబట్టి అందువల్లే ఇక్కడ మనం ఆ సీక్వెన్స్ అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి ఈ పద్ధతిని మనం డైరెక్ట్గా పాటించడానికి ప్రయత్నం చేస్తాం. అది మనం ఇక్కడ కూడా స్టెప్స్ వైజ్ మనం తీసుకుంటే థర్డ్ స్టెప్లో మనకి సీక్వెన్స్ క్లియర్గా కనబడుతుంది. దాని ప్రకారం మనకు కావాల్సిన నెంబర్ని ఐడెంటిఫై చేసి చెప్పచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ చూడండి మైనస్ 2 మైనస్ 4 మైనస్ 2 అంటే మైనస్ 6 మైనస్ 0 6 మైనస్ 0 అంటే మైనస్. తర్వాత ప్లస్ 2 6 ప్లస్ 2 అంటే మైనస్ 4 ప్లస్ 4 మైనస్ 4 ప్లస్ 4 అంటే 0 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 10. ఈవెన్ నెంబర్స్ని మైనస్ 2 దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటూ 2 ఇంక్రీజ్ చేసుకుంటూ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు కంటిన్యూషన్లో ఇమీడియట్ నెంబర్ అడగకుండా ఈ క్రమంలో 10వ నెంబరు 11వ నెంబర్ వస్తే వాటి యొక్క లబ్ధం అడిగాడు. ముందు 10వ నెంబర్ 11వ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఉన్న సీక్వెన్స్ నెంబర్స్ రాస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 10 11 తెలిసి సరిపోతుంది. 24కి 10 కలిపితే ఎంత అవుతుంది? 34.
34 ప్లస్ 12 అంటే 46, తర్వాత ప్లస్ 14, 46 ప్లస్ 14 అంటే ఏమవుతుంది 46 ప్లస్ 14. ఎందుకంటే సీక్వెన్స్ని మనకి మరి 11వ నెంబర్ వరకు రాయాలి, ఎందుకంటే వాడు అడిగింది 10వ నెంబర్ 11 కాబట్టి ఇక్కడ వరకు వాడు ఎందుకు ఇచ్చాడు, మీరు తర్వాత ఇక్కడ ప్లస్ కాబట్టి 12 యాడ్ చేయాలి. 12 యాడ్ చేస్తే 24కి 12 యాడ్ చేస్తే 36కి 40 యాడ్ చేస్తే 50, 50కి ఇప్పుడు మళ్ళీ 16 యాడ్ చేస్తే దట్ ఈక్వల్ టు 66. ఇప్పుడు మనకి 11వ వాల్యూ ఏంటంటే 10th వాల్యూ ఏంటంటే కనుక 50 వచ్చింది, 11th వాల్యూ ఏంటంటే 66 వచ్చింది. కానీ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఈ 10వ పదం 11వ పదం యొక్క గుణకారం కావాలి, లబ్ధం కావాలని. అంటే 50 × 66, 3030 కాబట్టి 3300, దట్ ఈక్వల్ టు 3300. అది అంటే ఇచ్చిన వాల్యూలో సీక్వెన్స్ అని ఇమీడియట్ నెంబర్, ముందు క్వశ్చన్స్ అన్నీ కూడా ఇమీడియట్ నెంబర్ అడిగాడు. ఇప్పుడు ఇమీడియట్ నెంబర్ అడగకుండా దీని తర్వాత మనకి 8 వరకు వాడు ఇచ్చాడు. 10, 11 ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన వాల్యూ యొక్క గుణకారం లబ్ధం ఏదైతే ఉందో ఆ లబ్ధం యొక్క విలువ చెప్పండి అని చెప్తున్నాను. ఆ విలువ ఏమవుతుంది మనకి, దట్ ఈక్వల్ టు 3300 అని చెప్పాం. అది నెక్స్ట్ ఇక్కడ చూడండి, లెటర్ సీక్వెన్స్ ఇచ్చాడు. లెటర్స్లో సీక్వెన్స్ ఎప్పుడన్నా ఇచ్చినప్పుడు మనం చెప్పుకున్నాం, మనం ఏంటంటే లెటర్ కాన్సెప్ట్ మనం మాట్లాడినప్పుడు ఎప్పుడన్నా సరే ఈ పేపర్లో మనం తీసుకుంటే కనుక ఈ లెటర్స్లో ఏబిసిడి లెటర్స్ ఆల్ఫాబెట్ లెటర్స్తో కాకుండా ఒక కొత్త సిరీస్తో మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్లో కానీ డిక్రీజింగ్ ఆర్డర్లో అంటే పెంచుకుంటూ వెళ్ళడం కానీ, సింగిల్ లెటర్ సీక్వెన్స్ రాయడం కానీ, డబల్ లెటర్ సీక్వెన్స్ రాయడం కానీ, లేదా ఒక సెట్ ఆఫ్ లెటర్స్ తీసుకుని ఆ లెటర్స్తోనే జంబుల్ చేసుకుంటూ రాయడం కానీ, లేదా ఒక సెట్ ఆఫ్ లెటర్స్ని కంటిన్యూషన్లో రాసుకుంటూ వెళ్ళడం కానీ, ఇలా డిఫరెంట్ మోడల్స్లో మనకి ఇస్తాడు. మనకి ఆ పద్ధతిలోనే ఇచ్చిన క్వశ్చన్ ఇక్కడ మనం తీసుకుంటే కనుక ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఏంటంటే లెటర్స్ పెరుగుతున్నా, అంటే అక్కడ ఇచ్చిన 2 లెటర్స్ ఏసీలు మాత్రమే కనబడుతున్నాయి, ఓన్లీ 2 లెటర్సే కనబడుతున్నాయి. ఆ 2 లెటర్స్లో యొక్క మార్పు ఏంటంటే పెరుగుతున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 సార్లు సి కనబడింది, ఇక్కడ 4 సార్లు సి కనబడింది. అలాగే ఇక్కడ 2 సార్లు ఏ కనబడింది, ఇక్కడ 2 సార్లు కనబడింది, కానీ ఇక్కడ ఒకసారి ఏ కనబడింది. అంటే మనకి ఏంటంటే సిలు ఏలు కాంబినేషన్లో తీసుకుంటే ఇంక్రీజ్ అనే కాన్సెప్ట్లో కనబడుతుంది. కాబట్టి ఒక్కసారి సి అండ్ ఏ అనుకుంటే ఇక్కడ ఫస్ట్ మనం సి రాసుకున్నాం, సిఏ. తర్వాత చూడండి 2 ఏలు ఉన్నాయి కాబట్టి 2 సీలు అనుకున్నారు, ఒక సి ఒక ఏ ఉంది, 2 సీలు 2 ఏలు. ఇప్పుడు 3 సీలు వచ్చినాయి కాబట్టి 3 ఏలు రాయడానికి అవకాశం ఉంది. తర్వాత 4 సి, అందువల్ల ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అందువల్ల 3 సీలు చూడండి, ఒక సి 2 సీలు 3 సీలు 4 సీలు. అలాగే ఒక ఏ వచ్చింది, 2 ఏ వచ్చింది, 3 ఏలు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఎన్ని రావాలి, 4 ఏలు రావాలి. కాబట్టి 4 ఏలు రాస్తే కనుక మనం సిఏ సిసిఏఏ సిసిసి ఏఏఏ 4 సీలు మళ్ళీ 4 ఏలు కింద మనం ఇక్కడ సీక్వెన్స్ పాటించాడు. ఆ సీక్వెన్స్ రాసుకుంటే కనుక 2 సీలు 2 ఏలు రావాలి. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది 1, ఆప్షన్ 1 అని చెప్తాం. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ సీక్వెన్స్లో అంతా చూస్తే కనుక ఫస్ట్ నుంచి చూస్తే ఏబిసిడి అనే 4 లెటర్లు కనబడుతుంది. అంటే ఇందాక ఏసీఏ 2 లెటర్స్తోనే రిలేషన్ ఇచ్చాడు, ఇక్కడ 4 లెటర్స్తో రిలేషన్ కనబడి ఏబిసిడి అని చూడండి. మొత్తం ఓవరాల్గా తీసుకుంటే ఫస్ట్ నుంచి వరకు ఏబిసిడి అంటే 4 లెటర్స్తో రిలేషన్ ఉంది. కాబట్టి ఆ 4 లెటర్స్ని ఒకసారి ఐడెంటిఫై చేద్దాం. అంటే 4 లెటర్స్ కింద మనం డివిజన్ చేసుకుంటే ఇవి ఒక 4 లెటర్స్, ఇవి ఒక 4 లెటర్స్, ఇవి ఒక 4 లెటర్స్, ఇవి 4 లెటర్స్, ఇవి 4. చూడండి మనకు ఒక క్లూ కూడా కనబడదు. ఇక్కడున్న 4 లెటర్స్లో క్లియర్గా ఏబిసిడి అనే 4 లెటర్ ఆర్డర్లో లేవు కానీ జంబుల్లో ఉన్నాయి. ఇక్కడ కూడా ఏబిసిడి అనే 4 లెటర్స్ ఉన్నాయి. అంటే ఖచ్చితంగా మనకి ఏబి 4 లెటర్స్లో ఏబిసిడి అనే 4 లెటర్స్ మనకు కనబడాలి. లేదా జంబుల్లో ఉన్నా మనకు డైరెక్ట్గా ఉన్నా పర్వాలేదు. ఇక్కడ మనం తీసుకుంటే కనుక ఇందులో ఏబిసి ఉంది కాబట్టి డి రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏసిడి ఉంది కాబట్టి బి రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బిఏసి ఉంది కాబట్టి డి రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏబిసిడి ఉంది కాబట్టి ఇక్కడ బి రావాల్సిన అవసరం. అంటే మనకి రావాల్సిన లెటర్స్ ప్రతి దాంట్లో కూడా ఏబిసిడి అనే 4 లెటర్స్ ఒక సెట్ పాటించుకుంటూ వాడు సీక్వెన్స్ని ఇచ్చాడు, అది జంబుల్లో ఇచ్చాడు. మనకి రావాల్సిన లెటర్స్ తీసుకుంటే డిబి అండ్ డిబి అని చెప్తాం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ. తర్వాత సేమ్ మళ్ళీ ఇది కూడా మాట ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకి ఏబిసి అనే 3 లెటర్స్ కనబడుతుంది. ఇందాక ఏబిసిడి అనే 4 లెటర్స్తో ఉన్నాయి, ఇక్కడ ఏబిసి అనే 3 లెటర్సే మనకి రిపీటెడ్గా కనబడుతున్నాయి. కాబట్టి ఒక్కసారి ఏబిసిని ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్తే కనుక 3 లెటర్స్ 3 లెటర్స్ 3 లెటర్స్ 3 లెటర్స్ 3 లెటర్స్. ఇప్పుడు నేను ఫస్ట్ ఏబిసి కనబడింది.
తర్వాత మళ్ళీ ఇక్కడ సిఏబి అంటే ఆ కాంబినేషన్లో ఉన్నది, ఇక్కడ మళ్ళీ ఇంకెక్కడ లేదు. అంటే 2 క్లూస్ మనకి అక్కడ కనబడుతున్నాయి కాబట్టి ఏబీసీ అనే లెటర్ కాంబినేషన్ మనకు ఉండాలి కాబట్టి బీసీఏ, ఇక్కడ ఏ లేదు కాబట్టి ఏసీబీ, ఇక్కడ బి లేదు, ఇక్కడ ఏ, అంటే సిఏ అనే లెటర్స్ వచ్చినాయి కాబట్టి సిఏబిఏ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏంటంటే కనుక సిఏబిఏ. అంటే ఇక్కడ ఏబీసీ అనే 3 లెటర్లు తీసుకుని ఆ 3 లెటర్లతోనే వాడి సీక్వెన్స్ని చేయడానికి ప్రయత్నించి, అంటే కొన్ని ఏంటంటే ఆల్ఫాబెట్ లెటర్స్తోనే కాకుండా కొన్ని లెటర్స్ ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఏబీసీలు ఇవ్వాలని రూల్ లేదు, వాడి ఇష్టం ఏ లెటర్స్ కానీ నెంబర్స్ కానీ యూజ్ చేసుకుంటూ ఒక సీక్వెన్స్ని వాడు పాటిస్తాడు. ఆ సీక్వెన్స్ని మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి ఫస్ట్ నుంచి ఎవరు చూస్తే అది 2 లెటర్స్తో ఉన్నదా, 3 లెటర్స్తో ఉందా, 4 లెటర్స్తో ఉందా, లేదా 5 లెటర్స్తో ఉందా అనేది ఒకసారి ఐడెంటిఫై చేసి మనం కంటిన్యూ చేసుకుంటే కనుక సింపుల్గా చూసిన వెంటనే మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, తర్వాత చూడండి, ఈ క్రింది ఇవ్వబడిన పదంలో అక్షరాలను ఒక అర్థవంతమైన పదం వచ్చే విధంగా తిరిగి అమర్చితే ఆ దత్త పదంలో ప్రతి అక్షరానికి ఇవ్వబడిన అంకె యొక్క నూతన క్రమం ఏంటన్నాడు. అంటే ఇక్కడ ఉన్నది ఏదైతే ఉందో ఈ పదాల్లోని ఉన్న అక్షరాలను ఉపయోగించుకుంటే ఒక ఇంగ్లీష్ మీనింగ్ఫుల్ ఉన్న వర్డ్ వస్తుందంట. ఆ వర్డ్ కనుక రాసిన తర్వాత మరి ఇక్కడ వాటికి నెంబర్స్ ఇచ్చాడు కదా, రాసిన తర్వాత అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సితో స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు మనకి నెంబర్ ఏమవుతుంది, మనకి 4తో స్టార్ట్ అవుద్ది అనమాట. అందువల్ల ఆ మీనింగ్ఫుల్ వర్డ్ ఏదైతే ఉందో ఐడెంటిఫై చేసి అప్పుడు ఆ వర్డ్లో ఉన్న అక్షరాల యొక్క విలువలను ఇక్కడ ఉన్నవి రాస్తే కనుక అక్కడ వచ్చిన క్రమం ఏదైతే ఉందో ఆ క్రమాన్ని గుర్తించండి అని చెప్తున్నాడు. ఓకే, ఇందులో మనం ఒక్కసారి తీసుకుంటే కనుక మనకు వచ్చిన వర్డ్ ఏంటంటే ఇందులో మనకి బ్రాంచ్, BRANCH. పదాన్ని అడగలేదు, ఈ పదంలో ఉన్న వాటికి వాడిచ్చిన అంకెల్ని ఇక్కడ క్రమంలో పెడితే కనుక అంటే బి నెంబర్ ఎంత 6, ఆర్ నెంబర్ ఎంత 3, ఏ నెంబర్ 5, ఎన్ నెంబర్ 2, సి నెంబర్ 4, హెచ్ నెంబర్ 1. ఇప్పుడు క్రమంలో పెట్టాం, వాడు అదే కొత్తగా నూతన క్రమంలో వచ్చిన ఆ దత్త పదంలో ఉన్నదని చెప్పన్నాడు. అంటే ఇక నూతన పదం వచ్చింది మనకి, అందులో ఉన్న నెంబర్ వాల్యూ చెప్పండి, ఇది చెప్పాలి. 635241, 635241 అంటే ఎక్కడ వచ్చింది మనకి ఆప్షన్ 4లో వచ్చింది. అది ఇచ్చిన పదాన్ని అంటే మనకి ఈ పదాలతో తయారు చేసే వర్డ్స్ మనకి రావాలి. మన వొకాబులరీని యూజ్ చేసుకుంటూ జాగ్రత్తగా పదాలని అక్కడ ఉన్న లెటర్స్ని ఒకవేళ ఎప్పుడన్నా డౌట్ వచ్చినా ఒకటి 2 డౌట్ వచ్చినా మనకి పదాలకు ఒకటి ఇమీడియట్గా స్ట్రైక్ అవ్వకపోతే 1-2 రాసుకోండి లెటర్స్ ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది రాసాను అనుకోండి, BRBA, 3 అంటే BAR, 4 అంటే C, BRC అని వచ్చింది, 1 అంటే H, 2 అంటే N. మీనింగ్ ఏమైనా ఉందా, లేదు. అంటే అలా రాసినా సరే మనకి మీనింగ్ తెలుస్తుంది. ఒకవేళ డైరెక్ట్గా మీరు ఒక పదాన్ని మీరు ఐడెంటిఫై చేయలేకపోతే కనుక ఒక్కసారి ఇక్కడ ఉన్న లెటర్స్ని అక్కడ ఉన్న కాపీ చేసుకోగలిగితే కనుక అప్పుడు మనకి మీనింగ్ఫుల్ వర్డ్ కనబడే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ మీనింగ్ఫుల్ వర్డ్ ఉన్నదని డైరెక్ట్గా ఆన్సర్ పెట్టడానికి తీసుకోండి. అందువల్ల డైరెక్ట్గా తెలిస్తే కూడా తెలియకపోతే అప్పుడు మీరు ఏంటంటే ఈ పద్ధతిని కూడా ఉపయోగించి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ తర్వాత ఒక కోడ్ భాషలో ట్రయాంగిల్ను SSBHB గాను అలాగే ఎగ్జాంపుల్ని ఎలా రాస్తా, ట్రయాంగిల్ని SSB కింద రాసంటే TS T-1, RS అంటే +1, మళ్ళీ IH అంటే -1, +1, -1, +1, -1, +1 అన్నీ కూడా ఏం చేయండి -1 +1 అనే సిరీస్ పాటించారు కదా. ఇక్కడ కూడా మీరు అదే సిరీస్ని -1 +1 -1 +1 -1 +1 -1 చేస్తే ఈ -1 D అన్ని లెటర్స్లోని D ఉంది, x+1 y dy వరకు ఏం ప్రాబ్లం లేదు. తర్వాత a-1 z అంటే ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు, dz. తర్వాత mn z తర్వాత n అది కూడా సరిపోయింది. తర్వాత p-1 అంటే o, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఈ ఆప్షన్ తీసేచ్చు, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇది కూడా తీసేచ్చు, అంటే ఇది ఆప్షన్. ఇంకా మిగిలిన లెటర్స్ చెక్ చేస్తే కనుక డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేసేలాగా ఎగ్జామినేషన్లో నన్ ఆఫ్ దీస్ లేదు కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టి నన్ ఆఫ్ దీస్ లేనప్పుడు మాత్రమే ఇలాంటివి డైరెక్ట్గా చేయొచ్చు. ఇంకా మిగిలిన లెటర్స్ కూడా ఒకసారి చేస్తే LMED సరిపోయింది కదా, ఆప్షన్ 2 అని డైరెక్ట్గా మనం ఆన్సర్ చెప్పండి. డైరెక్ట్గా కోడింగ్ డీకోడింగ్ అనే దాంట్లోంచి మనకి ఒక క్వశ్చన్ ఇవ్వడం అనేది ఇక్కడ జరిగింది. అంటే మనకి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుక నెంబర్ సిరీస్లోంచి మనకి 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. అలాగే లెటర్ సిరీస్లోంచి మీరు తీసుకుంటే కనుక ఒక పద్ధతిలోనేమో 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఏంటంటే కోడింగ్ డీకోడింగ్ని యూజ్ చేసుకుంటూ ఒక క్వశ్చన్ కనబడింది.
నెక్స్ట్ ఇది కూడా మనకి కోడింగ్ డీకోడింగ్లోనే కనబడే క్వశ్చన్ కాబట్టి ఇది అంటే వర్డ్ నుంచి కోడ్ ఫైండ్ అవుట్ చేయడం. ఇది కూడా మనం డైరెక్ట్గా ఎలా చేస్తాం, మనం ఇచ్చిన పదాన్ని ఒకసారి తీసుకుని, అంటే ఇక్కడ కూడా ఎప్పుడైనా ఇలా ఇస్తే మనం ఏమనుకుంటాం, మనం జంబుల్ కాన్సెప్ట్లో ఉందని చెప్పుకుంటాం. ఏంటంటే ఎప్పుడైనా ఇలా ఇచ్చి ఇలా సెంటెన్స్ రూపంలో ఇస్తే ఇది ఎప్పుడు కూడా సెంటెన్స్ అంటే ఎస్కే అంటే నైస్, ఆర్పిఎస్ అంటే సండే, టీఆర్ఐ అంటే మార్నింగ్ అని మాత్రం కాదు. ఎస్కే అంటే నైస్ అవ్వచ్చు, సండే అవ్వచ్చు, మార్నింగ్ అవ్వచ్చు, ఏ పదానికి ఏదైనా కూడా అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏంటో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ పదాలని మనం మాట్లాడినప్పుడు ఏంటంటే అన్ని వర్డ్స్కి కోడ్ ఫైండ్ అవుట్ చేసిన అవసరం. ఒకవేళ ఇచ్చిన క్వశ్చన్లో ఎక్కువ పదాలు అడిగితే అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయడం చేస్తాం. ఎప్పుడైనా సరే ఒక పదానికే మాత్రమే కోడ్ అడిగితే కనుక ఏంటంటే కనుక అప్పుడు మనం ఏం చేస్తాం, కామన్గా ఉన్న పదాన్ని, కామన్గా ఉన్న ఇక్కడున్న కోడ్ ఏదైతే ఇచ్చాడో దాన్ని మనం ఐడెంటిఫై చేసుకోగలిగి సరిపోతుంది. లేదా రెండోది ఏంటి, ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, 3 సెంటెన్స్ ఇచ్చాడు. నైస్ ఎవ్రీ ట్యూస్డే మార్నింగ్, నైస్ మార్కెట్ ప్లేస్ ఇచ్చాడు. అడిగిన దేనికి, ఒక పదానికి అడిగాడు, సండే అనే పదానికి మాత్రం అడిగాడు. ఇప్పుడు సండే అనే పదం ఎక్కడుందో ఒకసారి ఐడెంటిఫై. సండే అనే పదం ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇంక ఈ సండే అనే పదం మిగిలిన 2 సెంటెన్స్లో ఎక్కడున్న సండే కనబడుతుందా, కనబడట్లేదు. అంటే ఇండైరెక్ట్గా మనం ఏం చెప్పచ్చు, ఈ పదంలో అంటే ఇక్కడున్నది వాటిలో మాత్రమే కనబడి మిగిలిన ఇంకెక్కడా లేకుండా ఉన్న పదాన్ని మనం తీసుకుంటే కనుక డైరెక్ట్గా కోడ్ చెప్పచ్చు. కాబట్టి ఇప్పుడు ఇందులో మనకి నైస్ అండ్ మార్నింగ్ అని ఉన్నాయి. మనకి ఈ రెండు అంటే మార్నింగ్ ఏమో ఇక్కడ కనబడుతుంది, నైస్ ఏమో ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఇందులో ఉండి ఇంకెక్కడా లేని పదాన్ని తీసుకుంటే కనుక ఎస్కేఐ అనేది ఇక్కడ కనబడుతుంది మనకి. అంటే అది కోడ్, దేనికైనా మనకు అనవసరం, ముందు చెక్ అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తుంటే ఎస్కేఐ అనేది కనబడుతుంది. కాబట్టి ఈ రెండాటిలో కామన్గా ఉన్న పదం అంటే నైస్ ఉంది కాబట్టి అది అనుకోవచ్చు. ఆర్పిఎస్ అనేది ఇక్కడ కనబడుతుంది, అంటే ఇందులో మనకు అంటే ఆ ఎస్కేఐ ఆర్పిఎస్ వేరే చోట్ల ఉన్నాయి. ఏ పదం లేదు మనకి వేరే చోట, టీఆర్ఐ అనే పదం ఇంకెక్కడ లేదు చూడండి మనకి. అంటే ఖచ్చితంగా ఇక్కడ మాత్రమే సండే ఉంది, ఇక్కడ మాత్రమే టీఆర్ఐ ఉందంటే ఖచ్చితంగా సండే కోడ్ ఏమవుతుంది మనకి, టీఆర్ఐ. ఒకవేళ అలా కాకుండా కొన్ని సందర్భాల్లో సండే మార్నింగ్ నైస్ అని పదం ఇచ్చేసేసి దాని కోడింగ్ ఫైండ్ అవుట్ చేయండి అంటే మాత్రం అప్పుడు ప్రతి పదానికి అక్కడ ఉన్న వాటిలో ఏ పదానికి అడిగాడో అన్ని పదాలకి మనం కోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందువల్ల ఇక్కడ అడిగింది సండే ఒక్కదానికి మాత్రమే కాబట్టి ఈ సందర్భ సెంటెన్స్లో ఇంకెక్కడా లేదు కాబట్టి అక్కడ ఉండి ఇంకెక్కడా లేని పదం అంటే టీఆర్ఐ అనే ఒక పదమే ఉంది కాబట్టి దాన్ని మనం ఆన్సర్ కింద చెప్పుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ఒక కోడ్ భాషలో ఏస్ అనే పదాన్ని అయ్యేవి, మళ్ళీ ఇది కూడా కోడింగ్ డీకోడింగ్. చూడండి, కోడింగ్ డీకోడింగ్ ముందో క్వశ్చన్ 2, ఇది 3వ క్వశ్చన్ మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఏస్ అనే పదాన్ని ఐఏవైగా కోడ్ చేస్తే బెడ్ అనే పదాన్ని ఏ విధంగా కోడ్ చేయడం. ఇక్కడ ఏస్ అనే పదాన్ని ఎలా కోడ్ చేస్తారంటే ఏ నెంబర్ 1, సి నెంబర్ 3, ఈ నెంబర్ 5. ఇక్కడ కూడా నెంబర్స్ రాస్తే 1, 9, 25. చూడండి ఒకసారి, A1 1 కనబడింది, 3 9 కనబడింది, 5 25. 9కి 3కి 9కి సంబంధం ఏంటి, 5కి 25కి సంబంధం ఏంటంటే 3ని స్క్వేర్ చేస్తే 9 వస్తుంది, 5ని స్క్వేర్ చేస్తే 25 వస్తుంది, అలాగే 1ని స్క్వేర్ చేస్తే 1 వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏమని చెప్పచ్చు, ప్రతి నెంబరు తీసుకొని 1 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, ఆ నెంబర్ యొక్క స్క్వేర్ నెంబర్స్ రాసుకుంటే 1, 9, 25. ఆల్ఫాబెట్లో వాటి యొక్క విలువలను తీసుకుంటే ఏ నెంబర్ 1, 9i, 25y అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ వాడు ఇచ్చింది ఏంటంటే బెడ్ అని ఇచ్చాడు. బి నెంబర్ 2, ఈ నెంబర్ 5, డి నెంబర్ అన్నీ స్క్వేర్ చేయాలి కాబట్టి 4, 25, 16 అంటే డివైపి. అది డివైపి అనేది మనకి ఎక్కడ ఉంది, 4th ఆప్షన్. అంటే లెటర్ యొక్క విలువ తీసుకొని దాని స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాన్ని మళ్ళీ లెటర్లోకి అక్షరంలోకి మార్చి ఆ అక్షరాన్ని వాడు రాయడం అనేది జరిగింది. కాబట్టి అక్షరాన్ని వాడు రాశాడు అనమాట. ఓకే, తర్వాత చూడండి, అంటే కోడింగ్ డీకోడింగ్ నుంచి మనకి ఎగ్జామినేషన్లో 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్షన్స్ కనబడుతుంది. రాణి తన ఇంటి నుండి దక్షిణం వైపు 20 మీటర్లు నడిచి కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ నుండి 8 కిలోమీటర్లు ఉత్తరం వైపు వెళ్ళాను. ఆ తర్వాత చివరిలో 5 కిలోమీటర్లు తూర్పు వైపు ప్రయాణిస్తే తను బయలుదేరిన స్థానం నుండి గమ్యస్థానానికి గల దూరము మరియు దిశ ఏంటని అడిగాను. ఓకే, మన డైరెక్షన్స్ మనకు తెలుసు కాబట్టి ఒకసారి మన డైరెక్షన్స్ మనం మాట్లాడితే ఇది తూర్పు అని చెప్తాం, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం. రిమైనింగ్ మాట్లాడితే కనుక ఇది ఆగ్నేయం, ఇది నైరుతి, ఇది వాయువ్యం, ఇది ఈశాన్యం. మనకున్న 8 దిశల్ని మనం ఉపయోగించుకొని వాడు చెప్పినట్టు ఒకసారి చేద్దాం. రాణి తన ఇంటి నుండి
రాణి తన ఇంటి నుండి దక్షిణం వైపు 20 నడిచింది. 20 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ నుండి 8 మీటర్లు ఉత్తరానికి. ఇప్పుడు దక్షిణానికి 20 వచ్చిన తర్వాత మళ్ళీ 8 వెనక్కి, ఉత్తరం అంటే ఇదే కదా, అంటే మళ్ళీ వెనక్కి, అంటే ఇక్కడ ఇది 8. ఇది 8 అంటే ఇది ఎంత అని చెప్పచ్చు? 12. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 20 అని చెప్పాడు. అంటే ఇది 20 కాబట్టి 8, 12. తర్వాత ఉత్తరము వైపు వెళ్ళాను. ఆ తర్వాత చివరిలో 5 కిలోమీటర్లు తూర్పు వైపు. ఇక్కడ నుంచి తూర్పు అంటే ఇటు ప్రయాణించాను. ఎన్ని? 5 కిలోమీటర్లు. బయలుదేరింది ఎక్కడ? ఇక్కడ బయలుదేరింది. వాడు అదే అడిగాడు, గమ్యస్థానానికి గల దూరం ఎక్కడి నుంచి? బయలుదేరిన స్థానం. ఇది బయలుదేరిన స్థానం. ఇప్పుడు గమ్యం చేరుకున్న స్థానం ఏంటంటే ఇది గమ్యం చేరుకున్న స్థానం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న దూరం అడిగాడు. అట్ ది సేమ్ టైం దిశ కూడా అడిగాడు. ఓకే, దిశ గురించి మనం మాట్లాడాం అనుకోండి. దిశ గురించి మనం మాట్లాడితే ఇక్కడి నుంచి చూడాలి కాబట్టి ఇలా చూడాలి. ఇలా చూస్తే అంటే ఇక్కడి నుంచి ఆరిజిన్ అనుకుంటే అలా చూస్తే ఏ దిశది? ఆగ్నేయం. అంటే దిశ ఆగ్నేయం. అంటే ఇక్కడ క్యాలిక్యులేట్ చేయకపోయినా ఇక్కడ ఆగ్నేయం ఒకటి ఉంది కాబట్టి ఆప్షన్ 3 అని పెట్టేసుకోవచ్చు. కానీ ఇక్కడ దూరాన్ని కూడా అడిగాడు కాబట్టి ఒకసారి మనం చెక్ చేసుకోవడం మంచిది. ఇక్కడ నన్ ఆఫ్ దిస్ లేదు కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం కనబడుతుంది? రైట్ యాంగిల్ కనబడుతుంది, లంబకోణం కనబడుతుంది. ఎప్పుడైతే లంబకోణం కనబడుతుందో దీన్ని మనం కర్ణము అంటాం. కాబట్టి దీని యొక్క విలువ కావాలి అంటే ఏం చెప్తాం మనం? భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ అని చెప్తాం. అవునా? భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్. పర్పెండిక్యులర్గా ఎప్పుడనంటే లంబంగా ఎప్పుడన్నా రెండు రేఖలు కనబడితే కనుక మధ్యలో కలుపుకున్న దాన్ని మనం కర్ణం దిశ అని చెప్తాం. ఈ కర్ణం దిశ ఉన్న దానికి విలువ కావాలంటే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని చెప్తాం. కాబట్టి ఈ భుజాని యొక్క విలువ ఎంత అంటే 12, ఈ భుజం యొక్క విలువ 5 అని చెప్పాడు. కాబట్టి ఇది 5, ఇది ఓకే. అంటే భుజము స్క్వేర్ అంటే 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఎంత అవుతుంది? 169. 144 ప్లస్ 25. కానీ ఏబీ స్క్వేర్ కదా రూట్ కాబట్టి 13. పైథాగరస్ థీరం అని చెప్తాం. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. అదే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని చెప్తాం. మరి ఇది స్క్వేర్ వాల్యూస్ కలిపిన తర్వాత దీనికి రూట్ వాల్యూ కావాలి కాబట్టి స్క్వేర్ వాల్యూ వచ్చింది మనకి. దీనికి రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే దట్ ఈక్వల్ టు ఏం చెప్తాం అంటే 13. అంటే ఇదేమవుతుంది? 13 కిలోమీటర్లు. అదే అడిగాడు. దూరం ఎంత అంటే కనుక 13 కిలోమీటర్లు. దిశ ఏంటి? ఆగ్నేయం. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? 13 కిలోమీటర్లు ఆగ్నేయం అని చెప్పొచ్చు అనమాట. అది ఎందుకంటే ఫస్ట్ దక్షిణానికి వెళ్ళాడు, తర్వాత ఉత్తరం మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. కాబట్టి ఇది మొత్తం 20 చెప్పినాడు. వెనక్కి వెళ్తే ఈ మిగిలిపోయింది 12. ఇక్కడి నుంచి తూర్పుకి 5 కాబట్టి ఈ భుజం 12, ఈ భుజం 5 అని తెలుస్తుంది. కాబట్టి పైథాగరస్ థీరం అనుకోవచ్చు. లేదంటే కనుక కర్ణం యొక్క విలువ కావాలంటే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్. కాబట్టి ఆ 13 స్క్వేర్ చేస్తేనే 169 వస్తుంది. కాబట్టి రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 13 మీటర్లు దిశ కావాలండి. అంటే ఇక్కడి నుంచి చూడాలి. ఇది ఇక్కడ బయలుదేరిన స్థానం నుంచి గమ్యస్థానం ఇక్కడ ఉంది కాబట్టి ఇలా కిందకు చూడాలి. ఇది ఆరిజిన్ అనుకుంటే ఇక్కడి నుంచి ఇలా కిందకు చూస్తే అది దిశ ఏమవుతుంది? ఆగ్నేయం అవుతుంది. కాబట్టి 13 మీటర్లు ఆగ్నేయం. ఓకే, నెక్స్ట్ ఇది కూడా చూడండి, డైరెక్షన్ టెస్ట్ మీద క్వశ్చన్ ఇచ్చాడు. మళ్ళీ ప్రియ దక్షిణం వైపు 3 కిలోమీటర్లు తిన్నగా ప్రయాణించి, ప్రియ దక్షిణం వైపు 3 కిలోమీటర్లు తిన్నగా ప్రయాణించి ఎడమ వైపునకు తిరిగి, ఎడమ వైపు తిరగడం అంటే ఇది ఎడమ వైపు తిరిగి 8 కిలోమీటర్లు ప్రయాణం. అచటి నుంచి ఆమె కుడివైపునకు తిరిగి, ఇక్కడి నుంచి కుడివైపు తిరిగిందంటే, కుడివైపు అంటే ఇది కుడివైపు తిరిగి 3 ప్రయాణించింది. అయితే ఆమె బయలుదేరిన స్థలం నుండి గమ్యస్థలంకు గల దూరం ఎంత అంటే, ఇక్కడ దిశ అడగలేదు, ఓన్లీ దూరం అడిగాడు. దూరం అంటే ఇది బయలుదేరిన స్థానం, ఇది గమ్యం చేరుకున్న స్థానం. ఈ దిశ కావాలి మనకి. మీరు డైరెక్ట్గా ఇలా తీసుకుంటే కనుక ఇక్కడ సగం చేయడానికి కన్నా ఏంటంటే ఓవరాల్ కాన్సెప్ట్లో మనం తీసుకుంటే కనుక చూడండి, ఇక్కడ మొత్తం దాంట్లో మనం తయారు చేసుకుంటే ఇక్కడ రైట్ యాంగిల్ తయారు చేయొచ్చు. ఇక్కడి నుంచి ఇది ఒక భుజం అవుతుంది, ఇక్కడి నుంచి ఇది ఒక భుజం. ఇందాక చెప్పుకున్నాం కదా, అంటే ఇది మళ్ళీ మధ్య భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఈ భుజం యొక్క విలువ అంటే 8, ఇది 3, ఇది 3 కాబట్టి మొత్తం భుజం విలువ ఎంత? 6. ఈ భుజం 6, ఈ భుజం ఎంత అంటే 8. ఇప్పుడు చూడండి, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. మళ్ళీ పైథాగరస్ అనేది అప్లై చేసుకుంటే కనుక 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్
దట్ ఈక్వల్ టు 36 ప్లస్ 64 అంటే 100. అగైన్ రూట్ 100 అంటే 10 మీటర్లు. అది అందువల్ల వాడు అడిగే దూరం మాత్రం అడిగాడు కాబట్టి కిలోమీటర్లు అని అడిగాడు. ఎన్ని కిలోమీటర్లు అంటే కనుక 10 కిలోమీటర్లు మనకు వచ్చింది కాబట్టి ఆన్సర్ 10. అందులో ఎప్పుడైనా సరే మనకి ఓవరాల్గా తీసుకుంటే మొత్తం రైట్ యాంగిల్ని ఏర్పాటు చేసుకుని అప్పుడు మనం భుజాన్ని తీసుకుంటే కనుక ఈ భుజానికి సమాంతరంగా ఉంది కాబట్టి ఇది 8 అవుతుంది. ఇది 3 అంటే ఇది సమాంతరంగా ఉంది 3, ఆల్రెడీ పైది 3 అని తెలుసు కాబట్టి 3 3 6 కాబట్టి ఈ భుజము స్క్వేర్ ప్లస్ ఈ భుజము స్క్వేర్ ఈక్వల్ టు మనం దీని విలువ చెప్పడానికి అవకాశం ఉంది. దట్ ఈక్వల్ టు 10 మీటర్లని 10 కిలోమీటర్లని మనం చెప్పచ్చు. ఓకే, అదే డైరెక్షన్ టెస్ట్ 2 క్వశ్చన్స్ కూడా మనకి ముందు క్వశ్చన్ ఈ క్వశ్చన్ కూడా పైథాగరస్ కాన్సెప్ట్ మీదే వాడు క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత చూడండి మళ్ళీ అగైన్ డైరెక్షన్ అంటే డైరెక్షన్ టెస్ట్ నుంచి ఇప్పటికి దీంతో కలిపి 3 క్వశ్చన్స్ మనకి ఇచ్చినట్టు అనమాట. ఓకే, సంధ్య యొక్క ఇంటి ముఖము ఉత్తరము వైపు ఉన్నది. ఉత్తరం వైపు చూస్తుందంటే ఉత్తరం అంటే ఇది ఇలా చూస్తుంది అంటే ఇది బయలుదేరిని చెప్పడం. ఆమె ఇంటి నుండి బయటకు వచ్చి ఇప్పుడు ఇంటి నుంచి బయటకు అంటే ఇలాగే రావాలి. ఉత్తరముఖం చూస్తుందంటే ఇలా బయట రావాలి కాబట్టి ఇంటి నుంచి బయటకు వచ్చిందండి. ఎంత నడిచింది వచ్చి 10, తిన్నగా 10. ఎడమ వైపునకు తిరిగి ఓకే ఎడమ వైపునకు తిరిగి ఇంటి నుంచి బయటకు వచ్చి 10 నడిచి ఎడమ వైపుకి తిరిగి ఎంత నడిచింది 25 నడిచింది. ఆమె అక్కడి నుంచి కుడివైపుకి తిరిగి ఇక్కడి నుంచి కుడివైపు కంటే ఇది కుడివైపుకి తిరిగి ఎంత నడిచింది 5 కిలోమీటర్లు. మరల కుడివైపున తిరిగి మళ్ళీ ఇక్కడి నుంచి కుడివైపు కంటే ఇలా తిరిగి 25 నడిచింది. ఇది బయలుదేరిన స్థానం, ఇది గమ్యస్థానం. అడిగిన క్వశ్చన్ అంటే ఆమె బయలుదేరిన స్థానం నుండి గమ్యస్థానం గల దూరం ఎంత అని అడిగి. దూరం ఎంత అంటే ఇది ఎంతో తెలియాలి మనకి. ఇది ఆల్రెడీ 5 కాబట్టి దీనికి సమాంతరంగా ఉంది కాబట్టి ఇది కూడా 5. ఆల్రెడీ ఇక్కడికి ఎంత తెలుసండి 10. అంటే ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం దూరం అడిగినంటే కలపాలి. 10 + 5 ఎంత 15. మొత్తం దూరం ఎంత అవుతుంది 15 అని చెప్పొచ్చు. కాబట్టి ఆ డైరెక్షన్ మనం యూజ్ చేసుకున్నప్పుడంటే వాడు చెప్పిన డైరెక్షన్స్ ప్రకారం రాస్తే కనుక ఈ డయాగ్రామ్ వస్తుంది. కానీ అడిగింది ఈ దిశ కాబట్టి దీనికి సమాంతరంగా ఉన్న 5 ప్లస్ ఇది 10 కాబట్టి మొత్తం 15 మీటర్లు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ 3. అంటే డైరెక్షన్ టెస్ట్ మీద మనకి 3 క్వశ్చన్స్ మన ప్రస్తుతానికి అడిగాడు. ఇంకా చూద్దాం అని అడిగాడు. లేదు, బ్లడ్ రిలేషన్కి వచ్చాడు. చూడండి, బ్లడ్ రిలేషన్ కాన్సెప్ట్లోకి వచ్చాడు. బ్లడ్ రిలేషన్లో మనకి రిలేషన్స్ మనకి 2-3 మధ్య కానీ లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య చెప్పచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే డైరెక్ట్గా ఒక పర్సన్ని చూపిస్తూ మాట్లాడుతున్నారు. చరణ్ని చూపిస్తూ ఒక పర్సన్ చరణ్ని చూపిస్తూ ఇతని తల్లి గారి సోదరుడు చరణ్ని చూపిస్తుందంట ఒక అమ్మాయి. అది అబ్బాయి ఎవరో చూపిస్తున్నారు. చరణ్ని చూపిస్తూ ఇతని తల్లి మనం సాధారణంగా ఏంటంటే ఎప్పుడైనా ఈ సింబల్స్ యూజ్ చేస్తే భార్యాభర్తలు అనే సంబంధం చెప్పుకుంటాం. ఈ సింబల్ యూజ్ చేస్తే కనుక ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలని చెప్పుకుంటాం. ఈ సింబల్ యూజ్ చేస్తే కనుక సోదరుడు అంటే 2 వ్యక్తుల మధ్య మనం ఈ సింబల్ యూజ్ చేస్తే భార్యాభర్తలు అనే సంబంధం. 2 వ్యక్తుల మధ్య ఈ సంబంధం తీసుకుంటే కనుక పైన తల్లిదండ్రులని కింద పిల్లల్ని రాస్తాం. అదే కనుక ఇది తీసుకుంటే కనుక వాళ్ళిద్దరూ సోదరులు కానీ సోదరీమణులు కానీ లేదా సోదరీమణులు కూడా అవడానికి అవకాశం ఉంది. దీన్ని బేస్ చేసుకుని మనం చేయాలి. ఇప్పుడు చూడండి, ఇతని చరణ్ యొక్క తల్లి గారి చరణ్కి తల్లి ఇప్పుడు దగ్గర తల్లి గారి పైన తల్లిగారి సోదరుడు అంటే ఇండైరెక్ట్గా సింపుల్గా మనం మాట్లాడితే కనుక చరణ్ యొక్క తల్లిగారి సోదరుడు అంటే చరణ్కి ఏమవ్వాలి మేనమామ అవ్వాలి. అంటే చరణ్ యొక్క మేనమామ ఎవరంటే అవునా చరణ్ మేనమామ ఈక్వల్ టు కామా ఉంది కదా ఈక్వల్ నా కుమారుడు అర్జున్ యొక్క తండ్రి అని చెప్పాడు. ఎవరు చెప్పింది కాజల్ అనే పర్సన్ చెప్పింది. ఓకే, ఎవరంట ఇతను నా కుమారుడు తండ్రి అర్జున్ నా కుమారుడు అర్జున్ యొక్క తండ్రి అంటే నా కుమారుని యొక్క తండ్రి అంటే నాకేమవ్వాలండి భర్త అవ్వాలి. అంటే ఇతను నాకేమవ్వాలి భర్త అవ్వాలి. అంటే కాజల్ ఇతను అర్జున్. అది చూడండి, చరణ్ యొక్క తల్లి యొక్క సోదరుడు ఎవరంటే నా కుమారుని యొక్క భర్త అంటే నా కుమారుని యొక్క తండ్రి అంటే నాకేమవ్వాలి భర్త అవ్వాలి. అంటే నాకు భర్త. ఇండైరెక్ట్గా మనం మాట్లాడినప్పుడు నా భర్త అని ఇక్కడ మనం తీసుకుంటే అంటే కాజల్ భర్త అని తీసుకుంటే ఇప్పుడు క్వశ్చన్ ఎవరు ఆయన చరణ్ కాజల్కు ఏమగడు.
చరణ్ అనే వ్యక్తి కాజల్కి ఏమవుతాడని క్వశ్చన్ అడుగుతున్నారు. చరణ్ అనే వ్యక్తి కాజల్కి ఏమవుతుంటే ఒక్కసారి వీళ్ళ హస్బెండ్కి ఏమవుతారో చూడండి. ఎందుకంటే హస్బెండ్కి ఏమైతే వైఫ్ కూడా అదే అవ్వాలి కాబట్టి హస్బెండ్కి తీసుకుంటే నా సోదరికి కుమారుడు, నా సోదరి యొక్క కుమారుడు నాకేమవ్వాలి? మేనల్లుడు అవ్వాలి. నాకు మేనల్లుడు అయ్యాడంటే నా భార్యకి కూడా అతను ఏమవుతాడు? మేనల్లుడే అవుతాడు. కాబట్టి కాజల్కి ఏమయ్యాడు అతను అప్పుడు? చరణ్ మేనల్లుడు అయ్యాడు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? మేనల్లుడు. అది లేదా ఇక్కడ చరణ్ యొక్క మేనమామ నా భర్త. చరణ్ యొక్క మేనమామ ఎవరంటే నా భర్త. అంటే నా భర్తకి మేనల్లుడు కాబట్టి నాకు కూడా అతను ఏమవ్వాలి? మేనల్లుడు అని డైరెక్ట్ చెప్పచ్చు. మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. డయాగ్రామ్ రూపంలో పిక్చర్గా తీసుకుంటే కనుకంటే ఇది తీసుకోవచ్చు. డైరెక్ట్గా చదువుకుంటూ కనుక ఇది ఏదైనా రిలేషన్ పరంగా తీసుకుంటే సింపుల్గా మాట్లాడితే ఆ చరణ్ యొక్క మేనమామ ఎవరంటే నాకు భర్త. నా భర్తకి చరణ్ మేనల్లుడు అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా నాకు కూడా ఏమవుతాడంటే అతను మేనల్లుడు అవుతాడు. అదే క్వశ్చన్ అడిగాడు. చరణ్ కాజలకు ఏమగనంటే కనుక మేనల్లుడని మనం చెప్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఒక్కోసారి ఇలా ఇవ్వకపోతే సోదరుడు లేదా అది సోదరి యొక్క కుమారుడు అని చెప్తాను చూసారా. కాకపోతే ఇక్కడ భర్త నుంచి రిలేషన్ చెప్తున్నాడు ఇక్కడ, అందుకని అలా ఇవ్వకుండా డైరెక్ట్ మేనల్లుడు. ఎందుకంటే భర్తకి భార్యకి ఎప్పుడు కూడా కింద జనరేషన్లో మాట్లాడినప్పుడు ఒకే రిలేషన్ మాత్రం చెప్పాలి. తెలిసిందా? కన్ఫామ్గా మర్చిపోకండి. ఇది మన రెగ్యులర్ లైఫ్లో కూడా అదే చేస్తే ఇక్కడ కూడా అదే పద్ధతిని పాటిస్తాడనమాట. ఓకే, తర్వాత చూడండి అగైన్ మళ్ళీ బ్లడ్ రిలేషన్. అంటే బ్లడ్ రిలేషన్ మీద కూడా క్వశ్చన్స్ బాగానే ఇచ్చాడు. ఇందాక ఒక క్వశ్చన్, ఇప్పుడు ఒక పురుషుణ్ణి పరిచయం చేస్తూ ఈయన భార్య మా నాన్నగారి ఏకైక కుమార్తె అని ఒక స్త్రీ చెప్పాను. అంటే చెప్తున్న వ్యక్తి ఎవరంటే స్త్రీ అంట. ఒక పురుషుణ్ణి చూపించాను. ఒక పురుషుణ్ణి చూపించి స్త్రీ నేను మాట్లాడదాను, నేను స్త్రీ అనుకోండి. ఈయన భార్య, ఈ పురుషుడి యొక్క భార్య ఎవరంటే, అంటే ఈయన భార్య అంటే పురుషుని భార్య, పురుషుని భార్య ఈక్వల్ టు ఎవరంట? మా నాన్నగారి ఏకైక కుమార్తె. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్త్రీ కండిషన్, మా తండ్రి యొక్క ఏకైక కుమార్తె అంటే ఎవరు అవ్వాలి? నేనే అవ్వాలి. ఈయన భార్య ఎవరంటే నేనే. అంటే చెప్తుంది ఎవరో? స్త్రీ కదా. ఇప్పుడు ఈయన భార్య నేనే అయితే కనుక నాకు అతను ఏమవుతాడు? అప్పుడు భర్త అవుతుంది. నేను అతనికి ఏమవుతాను? భార్య అవుతుంది. అడిగిన క్వశ్చన్ ఏంటి? ఆ స్త్రీతో పురుషుడికి గల సంబంధం ఏంటి? స్త్రీతో పురుషుడికి ఏ సంబంధం ఉంది? పురుషుడికి ఏ సంబంధం ఉంది? భర్తనే సంబంధం ఉంది. కాబట్టి ఆన్సర్ భర్త. పురుషుని భార్య ఎవరంటే నేనే, అంటే అతను నాకు ఖచ్చితంగా ఏమవ్వాలి? భర్త అవ్వాలి. కాబట్టి తను నాకు భర్త కింద మనం చెప్తాం అనమాట. ఓకే, తర్వాత అగైన్ మళ్ళీ చూడండి, మళ్ళీ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్. అంటే ఇక్కడ కూడా డైరెక్షన్ టెస్ట్లో 3 క్వశ్చన్స్ ఇస్తే ప్రస్తుతానికి బ్లడ్ రిలేషన్లో కూడా 3 క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరిగింది. మనోజ్తో మహేష్ నిన్న నేను మా నానమ్మ గారి కుమార్తె యొక్క ఏకైక సోదరుని ఓడించాను. ఏం చెప్తున్నాడు? మహేష్ అనేవాడు మనోజ్తో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే నిన్న నేను ఎవరిని ఓడించానంట? మా నానమ్మ గారి కుమార్తె. మా నానమ్మ గారి కుమార్తె అంటే మా నానమ్మ గారు అంటే మా నాన్నగారి యొక్క అమ్మగారు. మా నాన్నగారి యొక్క అమ్మగారు కూతురు అంటే మా నాన్నగారికి ఏమవ్వాలి? సిస్టర్ అవ్వాలి. మా నాన్నగారికి సోదరు అయితే కనుక ఆవిడ నాకేమవుద్ది? మేనత్త అవుద్ది. అంటే మా నానమ్మ గారి కుమార్తె నాకేమవుద్ది? మేనత్త. మళ్ళీ మేనత్త యొక్క ఏకైక సోదరుడు. మేనత్త ఏకైక సోదరుడు అంటే మళ్ళీ ఎవరు అవ్వాలి? మా నాన్నగారు. మేనత్త అంటే మా నాన్నగారి సిస్టరు. మళ్ళీ ఆవిడకి ఏకైక సోదరుడు అంటే మనం డైరెక్ట్గా ఎవరని చెప్పచ్చు? నాన్నగారు అని చెప్పచ్చు. కాబట్టి తండ్రి. చూడండి, నేను ఎవరిని ఓడించాను? ఇక్కడ తండ్రిని ఓడించాను. అంటే నా తండ్రిని ఓడించాను అని చెప్తున్నాడు అనమాట. అయితే మహేష్ చే ఓడింపబడిన వ్యక్తి ఎవరు? మహేష్తో ఎవరు ఓడింపడ్డాడు? మహేష్ యొక్క తండ్రి ఓడింపడ్డాడు. కాబట్టి అతను ఎవరంటే కనుక తండ్రి. అది మా నాన్నమ్మ గారి కూతురు నాకేమవుతుందంటే మేనత్త. మా మేనత్త యొక్క ఏకైక సోదరుడు అంటే మళ్ళీ మా నాన్నగారు అవ్వాలి. నేను ఎవరిని ఓడించానంటే కనుక మా నాన్నగారినే నేను ఓడించానని మహేష్ మాట్లాడడం అనేది. ఎవరితో? మనోజ్తో అడిగాడు. అదే మనం రిలేషన్ తీసుకుంటే తండ్రి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వెన్ చిత్రాన్ని ఇచ్చాడు మనకి. పటాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి 68 నుంచి 71 ప్రశ్నలకు సమాధానం. ఇందులో పెద్ద త్రిభుజం కళాకారులను సూచిస్తుందండి. డైరెక్ట్ రాస్తుందండి ఇక్కడ. ఇది పెద్ద త్రిభుజం, కళాకారులు. చిన్న త్రిభుజం ఏంటంటే శాస్త్రవేత్తలు. ఇది చిన్న త్రిభుజం, శాస్త్రవేత్తలు. చతురస్రము నృత్యకారులు. చతురస్రం ఏంటంటే నృత్యకారులు. ఇది చతురస్రం. వృత్తం ఏంటంటే వైద్యులను సూచిస్తుంది. ఇక్కడ వృత్తం ఇక్కడ ఉందండి.
సూచించిన తర్వాత వాడు క్వశ్చన్ కళాకారులలో గల వైద్యులు మరియు నృత్యకారులను మాత్రమే సూచించాయి. అంటే ఎవరెవరు ఉండాలి? కళాకారుల్లో వైద్యులు మరియు నృత్యకారులు మాత్రమే ఉండాలి. అంటే ఇంక శాస్త్రవేత్తలు ఉండడానికి అవకాశం లేదు. ఇప్పుడు చూడండి, కళాకారులు అంటే పెద్ద ట్రయాంగిల్లో ఉండాలి, అలాగే నృత్యకారులు అలాగే వైద్యులు అంటే రెక్టాంగిల్ స్క్వేర్లోనే ఉండాలి, సర్కిల్లో ఉండాలి. ఇప్పుడు చూడండి, ట్రయాంగిల్లో పెద్ద ట్రయాంగిల్లోని స్క్వేర్లోని సర్కిల్లోని కనబడుతుంది ఏంటి అక్షరం అండి? జీ అనే ఒక అక్షరం మాత్రమే కనబడుతుంది. మళ్ళీ బి అనేది ఏమంటే ఓన్లీ ఇక్కడ నృత్యకారులోకి వస్తారు కాబట్టి జీ అనే సర్కిల్ ఉంది, స్క్వేర్ ఉంది, పెద్ద ట్రయాంగిల్. ఇక్కడ కూడా జీ కూడా సర్కిల్, స్క్వేర్, పెద్ద ట్రయాంగిల్, కానీ చిన్న ట్రయాంగిల్లో లేదు కాబట్టి చిన్న ట్రయాంగిల్ లేకుండా మిగిలిన 3 ఆటల్లో ఉన్న లెటర్ అక్షరం ఏంటంటే కనుక జీ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ఆన్సర్లు ఏమవుతుందంటే జీ అని చెప్పి ఆన్సర్ చెప్పి. ఎందుకంటే కళాకారులు, వైద్యులు, నృత్యకారులు మాత్రం అవ్వాలి, శాస్త్రవేత్తలు అందులో కలవకుండా చిన్న ట్రయాంగిల్ కలవకుండా ఉండాలి కాబట్టి చిన్న ట్రయాంగిల్ లేకుండా ఉన్నది ఏమవుతుందంటే జీ అని మనం చెప్పచ్చు. తర్వాత సేమ్ ఇది కూడా అలాగే ఇచ్చాడు. రాద్దాం ఇక్కడ కూడా పెద్దవాళ్ళు కళాకారులు, స్క్వేర్లో ఉన్నవాళ్ళు నృత్య, సర్కిల్లో ఉన్నవాళ్ళు వైద్యులు, చిన్నవాటిలో ఉన్నవాళ్ళు శాస్త్రవేత్తలు. కళాకారులలో శాస్త్రవేత్తలు, వైద్యులు కాని వారిని సూచించే అక్షరం. కళాకారులలో శాస్త్రవేత్తలు కనబడకూడదు. ఈ కళాకారులు అంటే ఇది ఎవరెవరు ఉండకూడదు? శాస్త్రవేత్తలు ఉండకూడదు, వైద్యులు కూడా ఉండకూడదు. వైద్యులు కూడా ఉండకూడదు అంటే సర్కిల్లో ఉండకూడదు. అంటే చిన్న ట్రయాంగిల్లోని చిన్న సర్కిల్లో ఉండకూడదు. కానీ కళాకారుల్లోని అట్ ది సేమ్ టైం ఏంటంటే కనుక వీళ్ళదో ఇంకోళ్ళు ఎవరో ఇంకో వ్యక్తులు నృత్యకారులు, వాళ్ళ గురించి మనం మాట్లాడలేదంటే వాళ్ళు 2 చోట్ల లేనివారు అంటున్నారు కాబట్టి ఆ 2 చోట్లకు ఉన్న లెటర్స్ ఏంటి? ఏ ఒకటి కనబడుతుంది, అలాగే బి ఒకటి కనబడుతుంది. ఈ 2 వాటిలో ఉండకూడదు. అంటే ఇంక కనబడుతున్న లెటర్స్ ఏ అండ్ బి కనబడుతున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న వాటిలో మనకి ఏబి అనే 2 అక్షరాలు ఇచ్చాడు. దాని ఆన్సర్ ఏంటంటే ఇది అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఇది కూడా సేమ్ అదే క్వశ్చన్ మనకు కనబడింది. పెద్ద దాంట్లో ఉన్న వాళ్ళ కళాకారులు, ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళు నృత్య, వీళ్ళు వైద్యులు, వీళ్ళు శాస్త్రవేత్తలు. ఇప్పుడు వీళ్ళని ఏమంటున్నాడు చూద్దాం. కళాకారులలో నృత్యకారులు మరియు వైద్యులైన వారిని సూచించే. కళాకారుల్లో నృత్యకారులు మరియు వైద్యులు, నృత్యకారులు ఉండాలి, వైద్యులు ఉండాలి. ఇప్పుడు కళాకారుల్లో నృత్యకారులు ఎవరున్నారు? బి ఉన్నాడు. అలాగే ఇంకొకళ్ళు ఎవరున్నారు? మరియు వైద్యులు ఎవరున్నారు ఇక్కడ? జి, బి అండ్ జి ఉన్నాడు. బి అండ్ జి. ఆప్షన్లో బి అండ్ జి లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఏది కాదు. అదే ఓకే, ఆన్సర్ లేదు కాబట్టి ఏ అండ్ జి. తర్వాత ఇది కూడా గుర్తు. కళాకారులు, నృత్యులు, వైద్యులు, శాస్త్రవేత్తలు అయి ఉండి కళాకారులు కానట్టు వంటి వారిని సూచిస్తుంది. శాస్త్రవేత్తలు అవ్వాలి, కళాకారుల్లో ఉండకూడదంటే చిన్న ట్రయాంగిల్ అని కళాకారులు అంటే పెద్ద ట్రయాంగిల్ అంటే ఇంకా చిన్న ట్రయాంగిల్ నుంచి లోపల ఉండకూడదు. ఇంకా చిన్న ట్రయాంగిల్లో మాత్రమే కనబడేది ఏంటని అడుగుతున్నాడు. చిన్న ట్రయాంగిల్లో మాత్రమే కనబడే అక్షరం ఉందండి, ఎఫ్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఎఫ్. ఎందుకంటే శాస్త్రవేత్తల్లో ఉండాలి, ఇంకెక్కడ కళాకారుల్లో ఉండే పెద్ద ట్రయాంగిల్లో అన్నీ ఉన్నాయి మనకి. ఇంక కళాకారుల్లోని మాత్రమే ఉండకూడదు అంటున్నాడంటే శాస్త్రవేత్తల్లో మాత్రమే ఉండాలని ఇండైరెక్ట్ మీనింగ్ కాబట్టి శాస్త్రవేత్తల్లోనే ఉన్న సంఖ్య ఏమవుతుంది? ఎఫ్ అనే అక్షరం ఉంది కాబట్టి అక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఎఫ్. అంటే వెన్ డయాగ్రామ్స్ మనం యూజ్ చేసుకుని ఈ కాన్సెప్ట్లో మనకి 4 క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే వెన్ డయాగ్రామ్స్ నుంచి కూడా మనకి 2 to 4 క్వశ్చన్స్ ఎప్పుడు మనకు అడుగుతూ ఉంటాడు. ఈసారి యాక్చువల్గా 4 క్వశ్చన్స్ మనకి ఇందులో అడగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ తర్వాత నెంబర్ ఫజిల్. అంటే నెంబర్ ఫజిల్ కాన్సెప్ట్లో ఎనాలజీ అండ్ మిస్సింగ్ నెంబర్ కాన్సెప్ట్లో నెంబర్ ఫజిల్ దాంట్లో మనకి క్వశ్చన్స్ అడిగాడు. ఇలా ఎప్పుడన్నా క్వశ్చన్ ఇస్తే మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటి? ఈ 3 అంకెలకి దీనికి ఉన్న మధ్య సంబంధాన్ని చూసుకోవాలి.
అంటే ఈ 3 అంకెలను ఉపయోగించుకుని, అది ఎలాగైనా మీరు ఉపయోగించుకోండి, ఉపయోగించుకున్న మధ్యలో ఉన్న అంకెని తయారు చేయగలిగితే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే ఈ రెండు ఏ పద్ధతి పాటించామో సేమ్ పద్ధతి ఇక్కడ కూడా పాటించాలి. అంతేగాని ఇక్కడ ఒక పెద్ద మెథడ్ ఇక్కడ ఒక మెథడ్ చేసి ఇక్కడ వేరే మెథడ్ అలా చేయడానికి అవకాశం. అక్కడ ముందు ఎవరు క్లూస్ ఇస్తాడు కంటే ఆ రెండు మెథడ్ ఒకటే పద్ధతి అవుతుంది. అదే మెథడ్ ప్రకారం మనం చేయాల్సి వస్తుంది. ఇక్కడ జరిగింది ఏంటంటే కనుక చుట్టూ ఉన్న 3 నెంబర్ని గుణకారం చేసి 5 × 6 × 4/6 చుట్టూ ఉన్న 3 అంకెల్ని గుణకారం చేసి ఒక కాన్స్టెంట్ వాల్యూ 6తో 6 క్యాన్సిల్ అయితే 5 4 ఎంత 20 సరిపోయిందా? అలా ఇక్కడ కూడా చూద్దాం. 7 × 8 × 9/6 3 ఇందులో 2 సార్లు, 3 ఇందులో 3 సార్లు, 2 ఇందులో 4 సార్లు. చూడండి 4 3 12, 12 7 ఎంత అంటే 84 సరిపోయిందా? 84. ఇక్కడ కూడా సేమ్ అదే పద్ధతి పాటిస్తే 9 × 10 × 11/6 3 ఇందులో అగైన్ 3 సార్లు, 3 ఇందులో 2 సార్లు, 2 ఇందులో 5 సార్లు, 5 3 15, 15 × 11 అంటే 160. చుట్టూ ఉన్న 3 అంకెల్ని వాడు గుణకారం చేసి ఒక కాన్స్టెంట్ వాల్యూ ఏంటంటే 6తో భాగించడం జరిగింది. 6తో భాగిస్తే మనకు ఇప్పుడు వచ్చింది ఏంటంటే 165 అని చెప్తాను అనమాట. అది అంటే నెంబర్ పజిల్ కాన్సెప్ట్లో మనకి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. తర్వాత దిగువన 2 ప్రవచనములు 2 నిర్ధారణలు ఇవ్వబడినవి. దత్త నిర్ధారణల ఆధారంగా సరైన ఐచ్ఛికను నిర్ణయించండి. అంటే ఒక ప్రవచనం అంటే స్టేట్మెంట్ అనమాట. ప్రవచనం అంటే ఏం చెప్తున్నాడు అక్కడ? ప్రవచనంలో ఏం చెప్తున్నాడో చూద్దాం. నిర్వహణ సామర్థ్యం గల వ్యక్తులందరికీ విశ్రాంతికి సమయం దొరుకుతుంది. అంటే నిర్వహణ సామర్థ్యం చేసి మేనేజ్మెంట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే కనుక విశ్రాంతి సమయం ఖచ్చితంగా దొరుకుతుందంట. బి సునీతకు అధికమైన పనిభారం ఉన్నప్పటికీ విశ్రాంతికి సమయం దొరుకుతుంది. ఇక్కడ ఏమంటాడు? నిర్వహణ సామర్థ్యం ఉన్న ప్రతి వ్యక్తికి కూడా అలా వ్యక్తులందరికీ అన్నాడు. అంటే ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ విశ్రాంతి. అంటే విశ్రాంతి దొరికిన ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఏమవ్వాలి? నిర్వహణ సామర్థ్యం ఉన్నవాళ్ళు అవ్వాలి. కాబట్టి అంటే సునీత అనే వ్యక్తికి అధిక భారం ఉన్నప్పటికీ కూడా, అంటే ఇది ఉన్నప్పటికీ కూడా ఈ అమ్మాయికి విశ్రాంతి దొరుకుతుంది అంటే కనుక ఖచ్చితంగా ఈ అమ్మాయికి ఏమన్నట్టు నిర్వహణ సామర్థ్యం ఉన్నదని కన్ఫామ్గా చెప్పగలం. కాబట్టి ఇక్కడున్న దాంట్లో వాడు ఏమంటున్నాడు చూద్దాం. సునీతకు నిర్వహణ సామర్థ్యం గల వ్యక్తి. కన్ఫామ్గా ఈ రెండాటిని మనం రిలేటెడ్గా తీసుకుంటే కనుక వాళ్ళు ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఏంటంటే కనుక విశ్రాంతి దొరుకుతుందంటే ఈ అమ్మాయికి విశ్రాంతి దొరుకుతుంది అంటే కనుక ఈ అమ్మాయి ఖచ్చితంగా నిర్వహణ సామర్థ్యం ఉంది. కాబట్టి ఒకటి ఖచ్చితంగా సరైంది. తర్వాత సునీత పరిశ్రమించే తత్వ గల వ్యక్తి. ఇక్కడ చూడండి సునీతకు అధిక పని భారం ఉన్నప్పటికీ అంటున్నాడు. విశ్రాంతి దొరుకుతుందంటే సామర్థ్యం నిర్వహణ సామర్థ్యం ఉందంటే కష్టపడి ఖచ్చితంగా పనిచేస్తానని ఇండైరెక్ట్గా మీనింగ్. కాబట్టి ఈ అధికమైన పని భారం నిర్వహణ సామర్థ్యం రెండు కూడా అమ్మాయి బ్యాలెన్స్ చేసుకుంటుందంటే కనుక కన్ఫామ్గా మంచి కష్టపడే తత్వం ఉంది. కాబట్టి ఆ విషయాన్ని మనకి ఇక్కడ చెప్పాడు. అదే సునీత పరిశ్రమించే తత్వం గల వ్యక్తి కాబట్టి ఆ పని భారం ఉన్నప్పటికీ అమ్మాయికి నిర్వహణ సామర్థ్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రెండోది కూడా సరి అవుతుంది. కాబట్టి 1 మరియు 2 అనుసరిస్తాయి. 1 అనుసరిస్తుంది పై చెప్పిన ప్రవచనం ప్రకారం. అలాగే రెండోది కూడా మనం ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం ఉంది. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రవచనం ధైర్యవంతులను అదృష్టం వరిస్తుంది. ధైర్యవంతుల్ని అదృష్టం వరిస్తుంది. అంటే ఏదన్నా పని ధైర్యంగా మనం చేస్తే కనుక, అంటే ఏదన్నా మనం ధైర్యంగా చేయగలం అంటే కనుక ఏంటంటే ఖచ్చితంగా కొంత ఎఫర్ట్ పెట్టడం కానీ, లేదంటే కనుక మిగిలిన వాటి గురించి భయపడకుండా మనం చేయడం, భయపడకుండా చేయగలము అంటే కనుక ఖచ్చితంగా ఎక్కడొకటి అదృష్టం వరుస్తుందని వాడు చెప్తున్నాడు మనకి. అంటే విజయ సాధనకు రిస్క్ తీసుకోవడం అవసరం. అంతే కదా. ఇక్కడ వీడు చెప్తున్న దానికి రిలేషన్ చూడండి. అదృష్టం వరిస్తుంది, అలాగే ఏంటంటే కనుక ధైర్యవంతులుగా అన్నాడు. అంటే ఈ ధైర్యవంతులు ఎప్పుడైనా చెబుతారు ఇక్కడ రిస్క్ చేసినప్పుడే మనం ధైర్యవంతులు అంటాం మనం. అంటే ధైర్యవంతులు ఖచ్చితంగా అదృష్టం వస్తుందంటే కనుక ఖచ్చితంగా ఏమవుతుంది? విజయం సాధన. అదృష్టం కలిసి వస్తుందంటే మీరు చేసే పనికి డైరెక్ట్గా రిస్క్ చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తే ఏంటంటే మీరు ఆటోమేటిక్గా విజయం సాధిస్తారు. ఇండైరెక్ట్ మీనింగ్ ఇక్కడ కూడా అదే పద్ధతిని మనకు చెప్తున్నాడు. కాబట్టి విజయ సాధనకు రిస్క్ తీసుకోవడం అవసరం. అంటే 1 కరెక్ట్. నెక్స్ట్ తర్వాత పిరికివారు మరణానికి ముందే అనేకసార్లు చెడిపోతారు. ధైర్యవంతులను అదృష్టం వరిస్తుంది అన్నదానికి పిరికివారి మరణానికి అన్నదానికైనా సంబంధం ఉందా? అక్కడ చెప్పిన దానికి ఇక్కడ సంబంధం లేదు. ఇక్కడ ఏంటంటే రిస్క్ అనే పదం వాడాడు కాబట్టి విజయ సాధన. ఇక్కడ రిస్క్ అనే పదం ఎప్పుడు ఎవరు చేస్తారంటే ధైర్యవంతులే చేస్తారు. మనకంటే ధైర్యం ఉన్న వాళ్ళే ఆ రిస్క్ చేయగలరు. రిస్క్ చేయడం అనే కాన్సెప్ట్ అప్పుడే ఉంటుంది.
అలాగే అదృష్టం వరించినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా రిస్క్ చేసినప్పుడు విజయం సాధిస్తుంది. కాబట్టి దీనికి రిలేటెడ్గా ఉంది కాబట్టి ఇది మాట్లాడడం. కానీ ఇక్కడ చూస్తే పిరికివారి మరణానికి ముందనే సార్లు ఎక్కడ పిరికివారి గురించి కానీ ఏమన్నా మనకు మెన్షన్ చేసేటే వాటి ప్రవచనంలో స్టేట్మెంట్లో ఏదైనా విషయాన్ని కనుక చెప్పకపోతే కనుక అది ఇచ్చిన నిర్ధారణలో ఉన్నప్పుడు మనం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. స్టేట్మెంట్లో ఉన్నదానికి రిలేటెడ్గా ఉన్నదే మనం మాట్లాడాలి తప్పించి లేని కంటెంట్ గురించి మనం ఎప్పుడు కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ సందర్భంలో అసలు రెండో దాని గురించి మనం పట్టించుకోవాల్సిన, ఎందుకంటే మనకిచ్చిన ప్రవచనంలో రెండో దాని గురించి ఎటువంటి విషయం పిరికివాడి గురించి అని కానీ లేదా మరణాన్ని గురించి కానీ ఇలాంటి అది ఏదీ పదం మాట్లాడలేదు, అంటే దేనికి సంబంధం లేదు. కాబట్టి అసలు రెండుని ఎట్టి పరిస్థితుల్లో మనం కన్సిడర్ చేయడానికి అవకాశం లేదు. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది, ఒకటి మాత్రమే అనుసరిస్తుందని చెప్పచ్చు. నెక్స్ట్, పరీక్షలలో ఉత్తీర్ణులు అవ్వడానికి తప్పనిసరిగా కష్టపడాలి. అంటే ఒక స్టేట్మెంట్ అనమాట. అంటే మనం చెప్తాం కదా, మీరు బాగా చదవండి, బాగా కష్టపడండి అంటే అప్పుడే మీరు ఎగ్జామినేషన్ పాస్ అవుతారని చెప్తాం. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే కష్టపడకుండా మీకు ఏది రాదని ఇండైరెక్ట్గా చెప్పడం అనమాట. ఇక్కడ వాడు ఏమంటున్నాడు, పరీక్ష పరిశ్రమతో కూడి ఉంటుంది. అంటే ఓన్లీ పరీక్ష శ్రమ చేస్తేనే మనం పాస్ అవుతామని చెప్పడానికి అవకాశం ఉందా? చేయొచ్చు, కానీ మొత్తం పరిశ్రమతో కూడి ఉంటుంది దానికి సంబంధించింది కాదు. కొంత ఏంటంటే మన నాలెడ్జ్ని అన్నిటిని కూడా అక్కడ అప్లై చేసుకుంటూ కొన్ని తెలివితేటలతో పాటు కూడా శ్రమించడంతో పాటు కొంత మన నాలెడ్జ్ని కూడా పూర్తిగా అప్లై చేసుకుంటూ చేయాలి. శ్రమించే వారు అందరూ ఉత్తీర్ణులు అవుతారు, అది గ్యారంటీ లేదు. ఎందువల్లంటే మొత్తం అందరూ కష్టపడిన వాళ్ళు అందరూ కూడా ఉత్తీర్ణులు అవ్వాలని రూల్ ఉందా? అవ్వకపోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి అది ఛాన్సెస్ తక్కువనే కాబట్టి కొన్ని సందర్భాల్లో తక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది కూడా లేదు. పరీక్ష కొంత ఆతృతను కలిగజేస్తుంది మరియు శ్రమించేవారు ఆతృతను అధిగమిస్తారు. వాడు ఎక్కడా కూడా ఆతృత గురించి కానీ ఇలాంటివి ఏం చెప్పలేదు మనకి. పరీక్షలో ఉత్తీర్ణులు అవడానికి తప్పనిసరిగా కష్టపడాలి. తప్పనిసరిగా కష్టపడండి, మీరు కష్టపడితేనే పరీక్ష ఇండైరెక్ట్గా పాస్ అవుతారని అర్థం. అంటే ఇక్కడెక్కడ మనకి దాని గురించి ఎక్కడా కూడా మనకు చెప్పలేదు. శ్రమ పడకుండా ఎవరు ఉత్తీర్ణులు కాదు, ఇది రిలేటెడ్గా ఉంది. కష్టపడితేనే మీరు పరీక్షలో ఉత్తీర్ణులు అవుతారంటే శ్రమ పడితేనే మీరు ఉత్తీర్ణులు అవుతారని, కాబట్టి శ్రమ పడకుండా కూడా ఎవరు ఉత్తీర్ణులు కాలేరనే విషయాన్ని మనం అక్కడ చెప్పగలం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి అవుతుంది. అందువల్ల రిలేషన్ మనం తీసుకున్నప్పుడు అంటే ఇక్కడున్న వర్డ్స్ని ప్రవచనంలో ఎప్పుడు కూడా ఏది మాట్లాడుతున్నాడో అంటే ఇది నిర్ధారణలను కొన్ని సందర్భాలు అంటాడు, దీన్నే క్వశ్చన్స్ని భావనలను కూడా అంటాడు. అంటే దీని యొక్క భావాన్ని మనం డైరెక్ట్గా మాట్లాడితే ఇదే విషయాన్ని ఇలా మాట్లాడచ్చు, ఇదే విషయాన్ని ఇలా మాట్లాడు, దీని యొక్క భావాన్ని తెలియపరచడం కూడా. అంటే కొన్ని సందర్భాలు చూసుకుని అన్ని సందర్భాలు ఇందులో నిర్ధారణను ఇచ్చాడు, కొన్ని సందర్భాల్లో భావనని ఇస్తాడు. దాని యొక్క భావం ఏంటో చెప్పడం అనేది మనం ఇక్కడ తీసుకుంటాం. అందువల్ల స్టేట్మెంట్స్లో కొన్ని రకాలుగా మనకి ఆ పద్ధతిలో ఇవ్వచ్చు. స్టేట్మెంట్ ముగింపులు అనొచ్చు, లేదా ఇక్కడ మాత్రం నిర్ధారణ అంటే దీనికి సంబంధించి ఏది నిర్ధారణ చేయగలం అనేది అడుగుతున్నాడు. ఓకే, తర్వాత అది అంటే మనకి లాస్ట్ టైం మనకి ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్లో మనం తీసుకుంటే 26 క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరిగింది. అంటే జాగ్రత్తగా మనం ఏంటంటే ఎగ్జామినేషన్లో మనకి అబ్జర్వ్ 75 క్వశ్చన్స్ అంటే 15 నుంచి ఎక్కడ స్టార్ట్ అయ్యి 75 25 క్వశ్చన్స్ మనకు కనబడ్డాయి. ఈ 25 క్వశ్చన్స్ని మన జాగ్రత్త చూసుకుంటే కనుక నెంబర్ సిరీస్లోంచి ఇచ్చాడు 3 క్వశ్చన్స్, నెంబర్ ఎనాలజీలోంచి 1 క్వశ్చన్ ఇచ్చాడు, అలాగే కోడింగ్ డీకోడింగ్లోంచి 3 క్వశ్చన్స్ ఇచ్చాడు, డైరెక్షన్ టెస్ట్ నుంచి 3 ఇచ్చాడు, బ్లడ్ రిలేషన్ నుంచి 3 ఇచ్చాడు, అలాగే నెక్స్ట్ ఏంటంటే నెంబర్ పజిల్లోంచి 1 ఇచ్చాడు, అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈ స్టేట్మెంట్స్ ఇలా నిర్ధారణలోంచి 3 క్వశ్చన్స్ కనబడ్డాయి. అలా క్వశ్చన్స్ మనకంటే ఎప్పుడు కూడా అన్ని టాపిక్స్ నుంచి అన్నీ పూర్తిగా ఒక్కోసారి ఇవ్వకపోవచ్చు, కానీ అంటే ప్రిలిమ్స్ని మెయిన్స్ని వాడు బ్యాలెన్స్ చేసుకుంటూ క్వశ్చన్స్ ఇస్తాడు. అందుకని అన్ని టాపిక్స్ మనకి చాలా ఇంపార్టెంట్. కానీ మన ఎగ్జామినేషన్ పరంగా మనం చేసినట్టే ప్రతిదీ కూడా షార్ట్ కట్స్ని కానీ దాన్ని స్పీడ్గా చేయడానికి మనం అలౌట్ చేసుకోవాలంటే ముందు మనం మెయిన్ కాన్సెప్ట్ అంతా కూడా బాగా నేర్చుకుని మనం వెళ్తే కనుక చాలా బాగా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, ఇది వాడు ఇచ్చిన పేపర్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఈ విధంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వేరే క్లాస్లో మనం కలిసినప్పుడు అంటే వేరే పేపర్స్ కానీ లేదా టాపిక్స్ కానీ మనం చూద్దాం. ఓకే, అంతవరకు థ్యాంక్ యూ.